వెంకటేష్ చెప్పండి. రావుస్ ఇన్స్టిట్యూట్, ఎస్, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే చర్యలు అనేది ప్రతిసారి కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ ఒక ఢిల్లీలో సివిల్స్ ఆస్పిరెంట్స్ బేస్మెంట్లోకి 7 అడుగుల నీళ్ళు వచ్చినాయి అంటే కనుక సో ఎలాంటి ఏరియాలో అది ఉంది అనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. రైట్, చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఏం చెప్తున్నారు అధికారులు? అప్డేట్స్ ఏంటి? రావుస్ ఐఏఎస్ స్టడీస్ సర్కిల్లో శనివారం రాత్రి జరిగినటువంటి ఈ వరద నీటి ప్రమాదంలో మొత్తం 3 విద్యార్థులు జల సమాధి అయ్యారు. సో దీనికి బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ ఈరోజు లోక్సభలో వాయిదా తీర్మానానికి నోటీస్ ఇచ్చింది. ఈ నోటీస్ పైన చర్చ జరపాలని లోక్సభలో కాంగ్రెస్ పట్టుబట్టబోతోంది. ప్రధానంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం నెలకు పైగా ఆయన జైల్లోనే ఉంటున్నారు. సో ఢిల్లీ పాలనా యంత్రాంగం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైందని చెప్పడానికి మొన్న జరిగినటువంటి ఘటన ఒక సాక్ష్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి. వరుసగా ఢిల్లీలో ఇలాంటి వరద నీటి ప్రమాదాలు, అగ్ని ప్రమాద ఘటనలు, అలాగే నీటి సమస్యలు ఇలా వరుసగా అస్తవ్యస్తంగా తయారైపోయింది పాలనా యంత్రాంగం అంతా కూడా. పట్టులే కేజ్రీవాల్ జైల్లో ఉండడంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి లేనటువంటి పాలన ఢిల్లీలో కొనసాగుతుండడంతో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఈ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి నీరు వెళ్ళింది. నీరు వెళ్ళి 3 విద్యార్థులు జల సమాధి అయ్యారు. ఆ సమయానికి స్పందించాల్సినటువంటి ఎన్డీఆర్ఎఫ్ కానీ పోలీస్ యంత్రాంగం కూడా సరైన రీతిలో స్పందించలేదన్నది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. సో దాని ఫలితంగానే విద్యార్థులంతా కూడా 3 విద్యార్థులు చనిపోగా మిగిలినటువంటి విద్యార్థులు అదృష్టవశాత్తు తమ ప్రాణాలు దక్కించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ప్రధానంగా వరుసగా ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం 3 సివిల్స్ కోచింగ్ సెంటర్ల పైన కొరడా జుల్పించారు. బేస్మెంట్లో ఈ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వాటిని సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో 3 రోజుల తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నిన్న విద్యార్థులంతా కూడా నిరసనకు దిగారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు జవాబుదారీ వ్యవహరిస్తారు? ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వమా లేకుంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి పోలీసులు దీనికి బాధ్యత వహిస్తారా అని విద్యార్థులంతా కూడా నిరసనకు దిగినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ పరిస్థితుల మధ్యలో మొత్తం 13 కోచింగ్ సెంటర్ల పైన వేటు పడింది. వాటిని సీజ్ చేశారు. అలాగే ఈ రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపినటువంటి పరిస్థితి. సో ఆ కోచింగ్ సెంటర్ను కూడా మూసివేయించారు. సో ఇలాగా నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నటువంటి ఈ భవనాలకు సంబంధించినటువంటి సేఫ్టీ ఆడిట్ అంతా కూడా జరుపుతామని చెప్పారు. నిజానికి వీరు ఎన్ఓసి తీసుకున్నటువంటి సమయంలో బేస్మెంట్లో తాము స్టోర్ రూము లేదంటే పార్కింగ్ పెడతామని చెప్పి అనుమతి తీసుకొని అక్కడ లైబ్రరీ నడుపుతున్నారు. సో ఇది నడుపుతున్నప్పటికీ చూసి చూడనట్లు అధికారులు వదిలేశారు. అవినీతి రుచి మరిగినటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి ఒక దుస్థితి నెలకొంది. హరి, రైట్, అయితే దీని మీద చర్చ జరగాలంటూ వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చారు మాణిక్యం ఠాకూర్. ఆ దిశగా ఏమన్నా ఉంటుందా ఈరోజు పార్లమెంట్లో? క్లుప్తంగా చెప్పండి. యూ నీడ్ టు స్పీక్ విత్ సాయి కిరణ్ ఆల్సో. ఖచ్చితంగా ఢిల్లీలో మనం చూస్తున్నాం, గత 3-4 నెలల నుంచి కూడా వరుసగా అస్తవ్యస్తమైనటువంటి పాలన కొనసాగుతుంది. రీసెంట్గా పెద్ద ఎత్తున నీటి కష్టాలు తయారయ్యాయి. ఆ తర్వాత అగ్ని ప్రమాదాలు జరిగి ఒక హాస్పిటల్లో చిన్నారులు చనిపోయారు. నిన్న 2 రోజుల కిందట బేస్మెంట్లో వరద నీరు చేరి ఐఏఎస్ కావాల్సినటువంటి విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అధికార యంత్రాంగం అంతా కూడా నిర్లిప్తతో ఉన్న నేపథ్యంలో ఒక అకౌంటబిలిటీ, ఒక జవాబుదారీతనం ఉండాలన్నది ప్రధానంగా పార్టీలంతా కూడా చెప్తున్నాయి. దేశ రాజధాని అంటే ఢిల్లీ అంటే ప్రపంచం అంతా కూడా దీనిపైన దృష్టి ఉంటుంది. ఇక్కడే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కొలాప్స్ అయ్యి ఉండి విద్యార్థులంతా కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్గా చర్చించాల్సినటువంటి అవసరం ఉందనేది అనేక పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. చాలామంది నాయకుల పిల్లలు కూడా ఇక్కడ వాజీరామ్ ఇన్స్టిట్యూట్లు కానీ అలాగే ఇతర సివిల్స్ కోచింగ్ సెంటర్లు వాళ్ళ పిల్లలంతా ఇక్కడ చదువుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. సో దేశ నలుమూలల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ సివిల్స్ కోచింగ్కి వస్తుంటారు. సో అటువంటి ప్రాంతంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా స్థానిక మున్సిపల్ యంత్రాంగం కానీ పోలీసులు కానీ వ్యవహరిస్తున్న తీరును డెఫినెట్గా ఇది క్షమించరానటువంటి నేరమని అన్ని పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉండడంతో ఇక్కడ ఢిల్లీ పాలన పూర్తిగా అస్తవ్యస్తమైంది. దీనిపైన చర్చ జరపాలని అనేక పార్టీలు కోరుతున్నాయి. ఆల్ రైట్ వెంకటేష్.